మాది మహబూబాద్ జిల్లా అండి. మేము సెకండ్ ఏఎన్ఎంస్, కాంట్రాక్ట్ ఆల్ క్యాడర్ ఏఎన్ఎంస్. మేము కోరుకున్నది ఒకటే, మాకు రెగ్యులరేషన్ కావాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇదే 10th కింద 45 days దీక్ష చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లీడర్, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లీడర్లు మాకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సంఘీభావం చెప్పి, అమ్మ మీ నిజమైన డిమాండ్స్, కరెక్ట్ డిమాండ్స్ మీకు రెగ్యులర్ అవుతుంది, మీకు ఏ విధంగా కావాలన్నా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి గవర్నమెంట్లో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈరోజు గవర్నమెంట్కి పోయి ఇదే గవర్నమెంట్లో మమ్మల్ని రెగ్యులర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పి మినిస్టర్ గారు మాట్లాడడం చాలా మాకు సిగ్గుచేటది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరేషన్ కావాలి, మాకు నోటిఫికేషన్ వద్దు. మేము 20 సంవత్సరాల నుండి మేము ఎట్టి చాకిరీ చేస్తున్నాము. మా పని ఏంటిది అన్నది గవర్నమెంట్కి తెలుసు. మేము కింది స్థాయిలో మేము లేకపోతే పై స్థాయిలో ఎవరూ లేరు. మేము కింది స్థాయిలో పనిచేయబట్టే ఈరోజు గవర్నమెంట్కి ఎంత మంచి పేరు వస్తుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు రెగ్యులరేషన్ కావాలి. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏ విధంగా భావించినా ఏం చేసినా మాకు రెగ్యులరేషన్. 16 జీవోని పెట్టి గత ప్రభుత్వము అందరినీ రెగ్యులర్ చేసింది, కానీ సెకండ్ ఏఎన్ఎం కాడికి రాలేదు. అదే 16 జీవోని ఇప్పుడు రద్దు చేసేసింది. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే జీవోను తెప్పియగలదు, రద్దు చేయించగలదు. మేము ఒకటే, మీరు ఏం చేసినా మాకు రెగ్యులరేషన్ కావాలి సార్. మేము దయచేసి చెప్పేది ఒకటే, మాకు ఆల్ క్యాడర్ ఏఎన్ఎంస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. చాలామందికి ఏజ్ లిమిట్ అయిపోయింది, చాలామంది చనిపోతున్నారు, చాలామందికి వర్క్ బర్డెన్, ఆన్లైన్ వర్క్తో బీపీ షుగర్లు వస్తున్నాయి. కాబట్టి మేము ఉన్న కాడికి ఉన్న పలంగా మేము ఎట్లా అయితే పనిచేస్తున్నామో అదే విధంగా మమ్మల్ని రెగ్యులరేషన్ కావాలి. ఈరోజు మేము 48 గంటల పాటు జేఏసీ ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తున్నాము.